హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనము ట్రెండింగున వీడియోస్లో పోతన కవి గురించి మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. చారిత్రక నేపథ్యం: ఈయన పూర్తి పేరు బమ్మెర పోతన. ఈయన తండ్రి కేసన, తల్లి లక్కసానమ్మ. ఈయన కాలము బహుశా 1420 నుండి 1480 ఈ సంవత్సర మధ్యకాలంలో ఉండవచ్చు. ఈ విషయంలో సర్వాంగీకార యోగ్యమైన నిర్ధారణ అనేది లేదు. ఈయన కాలము విషయంలో మాత్రమే కాదు, ఈయన నివాస స్థానము విషయంలోనూ ఏకాభిప్రాయం లేదు. పోతన జన్మస్థానం ఏకశిలానగరం. ఈయన జన్మస్థలాన్ని రాయలసీమలోని ఒంటిమిట్టగా కొందరు భావిస్తే, ఓరుగల్లు సమీపంలోని బమ్మెర అనే గ్రామంగా మరికొందరు నిర్ణయించారు. పోతన రచనలు: పోతన ఆంధ్ర భాగవత కర్తగా లబ్ధి ప్రతిష్ఠుడైన ఇతడు మరికొన్ని కృతులను రచించాడు. ఈయన ఇతర రచనలుగా పేర్కొనబడే వాటిలో వీరభద్ర విజయం, నారాయణ శతకం, భోగిని దండకాలు ఉన్నాయి. ఇప్పుడు మనము శ్రీనాథ కవి సార్వభౌముడు, ఈ కవి గురించి మనము తెలుసుకుందాం. మరి శ్రీనాథుని జీవిత విశేషాలు, చారిత్రకాంశాలు: ఈయన కాలంలో 1360 సంవత్సరం నుండి 1445 వరకు కావచ్చునని భావిస్తున్నాడు. జీవిత పర్యంతం భోగకవిలా, రాజకవిలా, కవి సార్వభౌమునిలా జీవించి అలాంటి కవిత్వాన్నే అందించిన మహాకవి శ్రీనాథుడు. ఈయనది పండిత వంశం. తండ్రి మారయ్య, తల్లి భీమాంబ. పద్మపురాణం లాంటి కావ్యాలను రాసిన కమలభామాత్యుడు ఈయన. తాతగారు నాసికేతోపాఖ్యానంను రచించిన దగ్గుపల్లి దుగ్గన ఇతని బావమరిది. ఈ రచనలు జీవిత పర్యంతం రచనలు కొనసాగించిన కవి శ్రీనాథుడు. శృంగార నైషధం, భీమేశ్వర పురాణం, కాశీఖండం, హరవిలాసం, శివరాత్రి మహత్యం లభిస్తున్న ప్రముఖ కావ్యాలు. మరుత్తరార్చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్రలు లభించడం లేదు. పల్నాటి వీరచరిత్రలో 2 ప్రకరణాలను రచించాడు. నందనందన చరిత్ర, మానసోల్లాసం, ధనుంజయ విజయం, వల్లభాభ్యుదయం అనే కావ్యాలను రాసినట్టుగా కూడా భావిస్తారు. ఈయనే క్రీడాభిరామం రచనను కూడా చేశాడంటారు. ఇప్పుడు మళ్ళీ పిల్లలమర్రి పినవీరభద్రుడు అనే కవి గురించి మనము తెలుసుకుంటున్నాము. శ్రీనాథ కవి సార్వభౌముని సమకాలికుడైన విద్వత్ కవి పిల్లలమర్రి పినవీరభద్రుడు. ఈయన శృంగార శాకుంతలం, శృంగార రసకావ్యం. ఇందులో కావ్య వస్తువును ఏదో ఒకే కావ్యం నుండి తీసుకోకుండా వివిధ కావ్యాల నుండి స్వీకరించాడు. దీనిలోనూ జైమినీ భారతంలోనూ అనేక వర్ణనలను ప్రవేశపెట్టాడు. మిశ్రకథను స్వీకరించే విధానం, వర్ణనలను సందర్భోచితంగా ఎంచుకొనే విధానాలు తరువాతి కాలంలో ప్రబంధ కవులకు మార్గదర్శకంగా నిలిచాయి. చారిత్రక నేపథ్యం: ఈయన విజయనగరాన్ని పరిపాలించిన సాళ్వ నరసింహ భూపాలునికి సమకాలికుడు. అందువల్ల ఇతనిని 15వ శతాబ్దానికి చెందిన వాడిగా పేర్కొనవచ్చు. ఇప్పుడు మనము నంది మల్లయ్య ఘంట సింగనలు కవి గురించి
తెలుసుకుందాము. తెలుగులో జంట కవులలో అంటే నంది మల్లయ్య కవి ఒకరు, గంట సింగనులు అని ఇద్దరు కవిగారుల గురించి మనము తెలుసుకుందాము. తెలుగులో జంట కవులలో మొట్టమొదటి వారు నంది మల్లయ్య, గంట సింగనులు. నంది మల్లయ్య, గంట సింగన కవులు చారిత్రకాంశాలు. వీరు 1456 నుండి 1520 సంవత్సరం ప్రాంతానికి చెందిన కవులు. వీరికే రామమల్లు కవులనే పేరుంది. నంది మల్లయ్య, గంట సింగనులు యొక్క రచనలు: వీరు ప్రబోధ, చంద్రోదయం, వరాహ పురాణంతో బాటుగా కవుల షష్టమును కూడా రచించారు. కవుల షష్టము భాగవతంలోని 6వ స్కందానికి సంబంధించింది. దీనికి శృంగార షష్టకము అనే పేరుంది కూడా. ఇది ఆలభ్యం. అన్నమాచార్యులు గురించి తెలుసుకుందాము. పద కవులలో అన్నమయ్య ఆదికవి. సంగీత సాహిత్యాలలో సంస్కృతాంధ్రాలలో సవ్యసాచి, ఆంధ్ర సాహితీ అమరకోశమై అవతరించిన భక్తకవి. శ్రీ వెంకటేశ్వరునిపై అనన్య భక్తి పారవశ్యాలలో కవితలల్లిన మహానుభావుడు. ఈయనకే హరికీర్తనాచార్యుడని, పద కవితా పితామహుడని, సంకీర్తనాచార్యుడని సార్థకమైన బిరుదులున్నాయి. ఇప్పుడు మనము అల్లసాని పెద్దన కవి గురించి తెలుసుకుందాము. ఈయన రాయల ఆస్థానంలో జగమెరిగిన కవీశ్వరుడు. ఈయన జన్మస్థలం బళ్ళారి జిల్లాలోని దొరాలయ లేక దోరాల అని కొందరు కడప జిల్లాలోని కోకట గ్రామం గాని, సమీపంలో ఉన్న పెద్దనపాడు గ్రామం గాని ఉండవచ్చునని మరికొందరి అభిప్రాయము. ఈయన తండ్రి పేరు చొక్కనామాత్యుడు. శఠగోపయతి ఈయన తాత్విక గురువు. ఆయన శిష్యరికం వల్లనే చతుర్విధ కవితాశక్తి అబ్బిందని తెలుస్తుంది. పెద్దన రచనలు: పెద్దన పేరు మనుచరిత్రతోనే చిరస్మరణీయమైన ఈయన హరికథాసారం అనే పద్యకావ్యాన్ని రచించారని తెలుస్తుంది. దీనిని ఆయన తన గురువైన శఠగోపయతికి అంకితము ఇచ్చాడు. ఈ కావ్యం అలభ్యం. అయితే ఇందులోని కొన్ని పద్యాలు కస్తూరిరంగకవి ఆనందరంగరాట్చందంలో ఉదహరించబడ్డాయి. ఈయన రచించిన మనుచరిత్ర ప్రబంధ రచనలో తలమానికం వంటిది. కవిగా పెద్దనను అంచనా వేయడానికి ఇదే కొలమానం. ఇంకొక వీడియోలో మనము నంది తిమ్మన కవి గురించి తెలుసుకుందాము ఫ్రెండ్స్. ఇంతటితో వీడియో అనేది నేను ముగిస్తున్నాను. మునుపటి వీడియోస్లో ఎన్నో కవుల గురించి మనం తెలుసుకుందాము. నెక్స్ట్ మీకు నేను నంది తిమ్మన కవి గురించి తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు ఎన్నెన్నో విషయాలు మీకు ట్రెండింగ్ ఉన్న ఛానల్ ద్వారా తెలియజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికీ కూడా ధన్యవాదాలు.